అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అంటే ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులను ఇంకో 25 ఏళ్ళైనా గుర్తు చేస్తూనే ఉంటా. ఎందుకంటే వైసీపీ వాళ్ళు వచ్చి నువ్వు ప్రతి వీడియోలో జగన్ లాక్కు జగన్ లాక్కని అనొద్దు, కామెంట్ చేయొద్దు. నేను లాగుతా. ఎందుకంటే గత 5 ఏళ్ళు పరిపాలనలో జరిగిన తప్పులు, నేరాలు, పాపాలు అవన్నీ కూడా నెక్స్ట్ 25 ఏళ్ళు వెంటాడతాయి కాబట్టి నేను చెప్తా. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను చెప్పాలన్నా గత ప్రభుత్వంతో కంపేర్ చేయాలి. ఎందుకంటే ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది అనేదానికి చూపించాలన్నమాట. ఒకడికి బుద్ధి చెప్పాలంటే పక్కనోడితో ఖచ్చితంగా పోల్చాలి, ఒక బుద్ధిహీనుడితో పోల్చాలి. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను గుర్తు చేయాలంటే పాతోడు కూడా తప్పులు చేశాడు కాబట్టి పోయాడు, మీరు కూడా తప్పులు చేసి పోతారా అని అనాలి. నేను అలాగే చెప్తాను. నచ్చిన వాళ్ళు చూడండి, లేకపోతే లేదు. సో ఇక్కడ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? నవరత్నాలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోనే 85% హామీలు అమలు చేసామని చెప్పి డప్పులు కొట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకో 6 నెలల తర్వాత 95% హామీలు అమలు చేసామని చెప్పి డప్పులు కొట్టుకున్నారు. ఇంకొక 6 నెలల తర్వాత ఇంక మొదలెట్టారు. 99% హామీలు అమలు చేసాము, నవరత్నాల్లో 99% హామీలు అమలు చేసామని చెప్పి ఇక ఎన్నికల వరకు అదే పట్టుకున్నారు. 99% హామీలు అమలు, 99% హామీలు అమలు. నిజానికి అవేమీ అమలు అవ్వల. 25 లక్షలు ఇల్లు కడతామన్నారు, కట్టలేదు. మెగా డిఎస్ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్స్ ఇవ్వలేదు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఇలా చాలా హామీలు విస్మరించారు. ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజలు చూస్తూనే ఉన్న కళ్ళెదురుగా మోసం చేస్తూ ఇన్ని హామీలు అమలు చేసాం, అన్ని హామీలు అమలు చేసామని గాలిలో మేళ్లు కట్టారు. అదంతా జరగడంతో ప్రజలకు చిర్రెత్తుకొచ్చి దాంతోపాటు ప్రభుత్వం మీద వ్యతిరేకత, తప్పులు, నేరాలు, అవినీతి, దందాలు, దౌర్జన్యాలు ఇవన్నీ పెరిగిపోయి 2024లో తీర్పిచ్చారు. మరి దాని నుంచి కూటమి వాళ్ళు ఏం నేర్చుకున్నారు? వీళ్ళు కూడా ఇంక మొదలెట్టారు సెల్ఫ్ డబ్బాలు, అతి ప్రచారాలు. ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అని ఈరోజు మీటింగ్ పెడుతున్నారు. దాని సారాంశం ఏంటి అంటే వీళ్ళు కూడా సూపర్ 6 మొత్తం ఇచ్చేసామని నేను అర్థం. ప్రజలు చూస్తుంటారుగా, ప్రజలకు తెలియదా వీళ్ళు సూపర్ 6 ఇచ్చారో లేదో ప్రజలకు తెలియదా? అసలు సూపర్ 6 హామీలు ఏంటి, అందులో వీళ్ళు ఇచ్చినవి ఏంటి, వీళ్ళు ఇవ్వనివి ఏంటి అనేది ప్రజలకు తెలియదా? సో ఈ మీటింగు ఒక 1 ఇయర్ తర్వాత, 1.5 ఇయర్ తర్వాత పెట్టుకోవచ్చుగా. అప్పుడు ఏమో అర్థం ఉంటుందేమో. సూపర్ 6 హామీలు ఇచ్చారు, 2.5 సంవత్సరాల్లోనే హామీలు నెరవేర్చారనే పేరు ఉంటుందేమో. అలా కాకుండా అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే సూపర్ 6 హామీలు పూర్తిగా నెరవేర్చకుండానే, దానికి సంబంధం లేకుండా ఇచ్చిన ఇతరత్ర హామీలు కూడా నెరవేర్చకుండానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని, 20 లక్షల ఉద్యోగాలని, లేదా ఇంకా ఇతరత్ర చాలా హామీలు ఉన్నాయి. సో అవన్నీ కూడా నెరవేర్చకుండానే ఒక పెద్ద డబ్బా మీటింగు, డబ్బా సభ ఒకటి ఈరోజు ప్లాన్ చేశారనమాట. సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరుతో. అసలు సూపర్ 6ఏ లేదు, సూపర్ హిట్ ఎక్కడవుద్ది? సో అది అంటే జనం ఇవన్నీ చూస్తారండి, జనం ఖచ్చితంగా మాట్లాడుకుంటారండి. సో ఇప్పుడు ఈ ఈ మీటింగ్కి సంబంధించి సోషల్ మీడియాలో కానీ, డిజిటల్ మీడియాలో కానీ, పబ్లిక్లో కానీ అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ లేదు. అసలు ఎందుకు ఇప్పుడు మీటింగ్ పెట్టాలి అనే చర్చ ఎక్కువ జరుగుతుంది. అసలు ఆ మీటింగ్ అసందర్భం, అనవసరం, ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు మళ్ళీ సెల్ఫ్ డబ్బాల కోసం అనవసరంగా సిస్టమ్ మొత్తాన్ని అక్కడ డంప్ చేసి అతిశయోక్తులు మాట్లాడుకోవడానికి, ఆత్మస్తుతి పరనింద కోసం మీటింగ్ పెడుతున్నారు అని చెప్పి పబ్లిక్ చాలా ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ప్రజలు చూస్తారు ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది చూస్తారు. అసలు వీళ్ళు చెప్పిందేంటి, ఇచ్చిందేంటి, ఇంకా ఇవ్వాల్సిందేంటి అనేది మైండ్లో ఉంటుంది. సో గతంలో వాళ్ళు సెల్ఫ్ డబ్బాలు, ఆత్మస్తుతి పరనిందతో ఎలా దెబ్బతిన్నారో వీళ్ళు కూడా సెల్ఫ్ డబ్బాలు, ఆత్మస్తుతి పరనిందతో దెబ్బతినిపోతారేమో. ఏమో, ఎవరు పోతే ఏముంటుంది. రాష్ట్రానికి మనం చాలా వీడియోల్లో చెప్పుకున్నాం, దొంగ వర్సెస్ గజ దొంగ. సో మేమేం దొంగలం కాదు, మేము కూడా గజ దొంగలమే అని నిరూపించుకోవాలనుకుంటున్నారేమో బహుశా వీళ్ళేమన్నా. అలా నిరూపించుకుంటే అప్పుడు ప్రజలు మళ్ళీ వాళ్ళ బుర్రకు పదును పెడతారు ఎవరు బెటరు అనేది. సో ఇక్కడ ఒక్కసారి కూటమి పెద్దలు కూడా ఆలోచించాలి. యాక్చువల్లీ ఇది అనవసరం. ఈరోజు జరుగుతున్న మీటింగ్ అయితే మాత్రం ఇంకో 1 ఇయర్ తర్వాత అప్పుడు ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్ళు అవుద్ది కాబట్టి, ఇదిగో మమ్మల్ని మీరు గెలిపించి 2.5 సంవత్సరాలు అయింది, మాకు అధికారం ఇచ్చిన 2.5 సంవత్సరాల్లోనే మేము ఈ హామీలన్నీ కూడా అమలు చేశాము అని చెప్పుకుంటే కొంచెం గర్వంగా ఉంటుంది. ఇప్పుడు అసంపూర్తిగా ఉన్నప్పుడే హామీలు అన్నీ అమలు చేయకుండానే అసందర్భంగా, అనవసరంగా ఒక అబద్ధపు మీటింగ్ పెట్టారనమాట. దీనివల్ల ప్రజల్లో చులకన అయిపోతున్నారు, ప్రజల్లో చులకన అయిపోయారు. ప్రజలు చులకనగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఇంత ఓపెన్గా, ఇంత పచ్చిగా, ఇంత పబ్లిక్గా వీడియో చేయగలుగుతున్నా. ఈవెన్ టీడీపీ కార్యకర్తలకు కూడా, తెలుగుదేశం పార్టీ అంతర్గత చర్చల్లో కూడా ఈ మీటింగ్ పట్ల అంత సానుకూలత లేదు. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా, కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి.
సో లడ్డూపల్లెం.com అని వీళ్ళ దగ్గర ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. అందులో గోధుమ, రవ్వ అండ్ నువ్వులు లాంటి లడ్డూలు, సాధారణ లడ్డూలతో సహా రాగి, సజ్జ, జొన్న, కొర్ర లాంటి మిల్లెట్స్తో చేసిన లడ్డూలు, అలాగే రకరకాల సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, వాటితో చేసిన లడ్డూలు, అలాగే డ్రై ఫ్రూట్స్, ఇలా ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. వాటితో పాటు మిల్లెట్స్, రాగి, సజ్జ, జొన్న, కొర్రతో చేసిన హాట్ స్నాక్స్ అంటే జంతికలు, మురుగులు, రిబ్బన్ పకోడా లాంటి హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవి చాలా హెల్దీ. సో వాటితో పాటు ప్రోటీన్ పౌడర్ అంటే జీడిపప్పు, బాదం అండ్ మఖానాతో ఈ కాంబినేషన్లో వచ్చిన ప్రోటీన్ పౌడర్, ఇది అన్ని రకాలుగాను బెనిఫిట్స్, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ప్రోటీన్ పౌడర్ వలన. అలాగే ఏబీసీ పౌడర్, యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఈ 3 మిక్సింగ్లో పౌడర్ ఒకటి తయారు చేస్తారు. ఇది పాలల్లో కలుపుకోవచ్చు. దీనివల్ల కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఈ రెంటికి సంబంధం లేకుండా ఎవరైనా డయాబెటిక్ పేషెంట్లు ఉంటే వాళ్ళ షుగర్ అండ్ బెల్లం వాటర్ కాబట్టి వాళ్ళ కోసం డ్రై డేట్స్ పౌడర్ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటుంది. అది కూడా వాడచ్చు. సో ఇట్లా భిన్నమైన పౌడర్స్, భిన్నమైన స్నాక్స్, భిన్నమైన లడ్డూలు లడ్డూపల్లెం.com అనే ఆన్లైన్లో మీరు వెబ్సైట్ బుక్ చేసుకోవచ్చు. లేదా 9997839994 ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.